Hi guys, this is Raghu and welcome back to my channel. మ్యాన్ ఆఫ్ మాసస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీడ్ కు వార్ 2 మూవీ బ్రేకులేసింది. కాస్త గ్యాప్ తీసుకొని ఈసారి కొడితే కుంభస్థలమే అన్నట్లుగా ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో దొల్లగొట్టేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. పాన్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31st డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ అనౌన్స్మెంట్ నుండే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. సో ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా గ్లిమ్స్ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో చిత్ర యూనిట్ ప్రకటించినట్లుగా ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ను అలాగే టైటిల్ ను అత్యంత గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారట. దీంతో మే 20న నందమూరి అభిమానులకు అసలైన మాస్ ట్రీట్ ఉండబోతోందని సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. అయితే ఈ విషయంలో నందమూరి అభిమానులు మే 20 వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా మే 19న అర్ధరాత్రికే ఈ సాలిడ్ గ్లిమ్స్ ను వదిలేందుకు ప్రశాంత్ నీల్ అండ్ టీం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. అభిమానుల్లో ఉన్న తీవ్ర ఉత్కంఠను దృష్టిలో ఉంచుకొని పుట్టినరోజు కంటే ముందే ఈ కానుకను అందించాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ సినిమాలతో సరికొత్త వరల్డ్ ని సృష్టించిన నీల్ ఇప్పుడు తారక్ కోసం ఎలాంటి ఊహాతీతమైన లోకాన్ని సెట్ చేశారో చూడాలని యావత్ సినీ ప్రపంచం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా ఈ గ్లిమ్స్ దాదాపుగా 3 నిమిషాల పాటు ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ ఒక్క అప్డేట్ తో సోషల్ మీడియాలో ఒక్కసారి సందడి మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. సాధారణంగా టీజర్లు నిమిషం లేదా అంతకంటే తక్కువ నిడివిలోనే ఉంటాయి. కానీ ప్రశాంత్ నీల్ తన మార్క్ యాక్షన్ ను ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ను ఎలివేట్ చేయడం కోసం ఈ గ్లిమ్స్ నిడివి కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నట్లు సమాచారం. ఈ 3 నిమిషాల నిడివి ఉన్న గ్లిమ్స్ ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని విజువల్ ఎక్స్పీరియన్స్ ని అందించబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో కనిపించే డార్క్ థీమ్, రా యాక్షన్ ఇందులో హైలైట్ గా నిలవనున్నాయి. కథా నేపథ్యం కూడా చాలా విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకమైన డార్క్ ప్రపంచాన్ని సృష్టించారని, అందులో ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉండబోతోందని సమాచారం. మరి ముఖ్యంగా ఎమోషన్స్ ను పీక్స్ లెవెల్లో చూపిస్తూనే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ గట్టిగానే కసరత్తు చేస్తున్నాడని సమాచారం. ఇకపోతే ఈ మూవీలో కన్నడ బ్యూటీ కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఇప్పటికే ఈ గ్లిమ్స్ కోసం ఆయన గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ ను ఎలివేట్ చేసేలా సౌండ్ ట్రాక్ ఉండబోతోందని, మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ వద్ద వచ్చే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఇక మేకింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ తో ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం అయితే ఖాయమని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో అంతకన్నా ముందు అడ్వాన్స్డ్ గా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రివీల్ చేయబోతున్న ఈ గ్లిమ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ తిరగరాయడం ఖాయమని అభిమానులు కూడా గట్టిగానే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది. సో దట్స్ ఆల్ గైస్. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా విడుదల చేయబోతున్న డ్రాగన్ టీజర్ యూట్యూబ్ లో ఏ రేంజ్ రికార్డ్ సెట్ చేయబోతుంది అనే దానిపై మీ విలువైన అభిప్రాయాలని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.